అందరికీ మరణాత. ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా తనకున్న పరిశోధన నైపుణ్యాలతో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ఒక కల్పన కథ అని కొట్టిపారేశాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్ర ఒక హాస్య నాటకం అని నిరూపిస్తాను అని ప్రగల్భాలు పలికాడు ఫ్రాంక్ మారిసన్. జనవరి 1వ తేదీ 1881 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో జన్మించాడు ఫ్రాంక్ మారిసన్. ఇతని మరో పేరు ఆల్బర్ట్ హెన్రీ రాస్. ఆల్బర్ట్ హెన్రీ లేక ఫ్రాంక్ మారిసన్ తన చిన్ననాటి నుండి దేవుని వాక్యాన్ని బాగా చదివేవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఒకానొకప్పుడు యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రని నేను గాని వ్రాసి ఉంటే ఇంత బలహీనమైన పునాదుల మీద ఆ చరిత్రను నిలబెట్టి ఉండేవాడిని కాదు అని అనుకునేవాడు. అయితే మారిసన్ యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు ప్రముఖ సంశయవాది తత్వజ్ఞాని అయినటువంటి టిహెచ్ హక్స్లీ రాసినటువంటి ఒక పుస్తకాన్ని చదివాడు. ఆ పుస్తకం పేరు అద్భుతాలు జరగలేదు అనేటువంటిది. ఈ పుస్తకాన్ని చదివిన తరువాత మరియు 19వ శతాబ్దపు తత్వజ్ఞానుల రచనలను చదివిన తర్వాత ఒకప్పుడు దేవునిపై ఉన్నటువంటి తన విశ్వాసం కాస్త అడుగంటిపోయింది. ఫ్రాంక్ మారిసన్ తన యవ్వన కాలంలోకి వచ్చేసరికి ఒక పరిశోధన పాత్రికేయుడుగాను ఇంకా అనేకమైన విభిన్న రంగాల్లోనూ తన ప్రతిభను చాటుతూ వచ్చాడు. ప్రతి చిన్న విషయాన్ని ఏదైనా సరైన ఆధారం ఉంటేనే కానీ నమ్మని నైజం అతడిది. తన యవ్వన కాలంలోకి వచ్చేసరికి క్రైస్తవం పట్ల కూడా అనేకమైన సందేహాలను వ్యక్తం చేస్తూ ఒక సంశయవాదిగా మారిపోయాడు. యేసుక్రీస్తు జీవితం పట్ల అనేక సందేహాలు తనకున్నాయని, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం పట్ల తనకు ఏమాత్రమూ నమ్మకం లేదు అని ప్రకటించాడు. యేసుక్రీస్తు పునరుద్ధానం ఒక కల్పన కథగా నేను నిరూపిస్తాను అని కంకణం కట్టుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితాన్ని గురించి వ్రాయబడినటువంటి 4 సువార్తలను పదే లోతుగా చదవడం, వాటిని విశ్లేషించడం ప్రారంభించాడు. మరిన్ని ఆధారాలను కూడా జత చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం అవాస్తవమని నిరూపించాలి అనే ఉద్దేశంతో జీసస్ ద లాస్ట్ ఫేజ్ అనగా యేసు చివరి అంకము అనేటువంటి టైటిల్తో ఓ పేపర్ రాయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఫ్రాంక్ మారిసన్ ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన సువార్తలను మాత్రమే కాకుండా క్రీస్తు శకం 37 నుండి 100 సంవత్సరాల మధ్య జీవించిన ప్రముఖ చరిత్రకారుడైన జోసెఫస్ ఫ్లావియస్ యొక్క పుస్తకాలను, యేసుక్రీస్తును సిలువ వేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆనాటి రోమన్ గవర్నర్ పొంతి పిలాతును గూర్చి వ్రాయబడిన కొన్ని అతి పురాతనమైన గ్రంథాలను కూడా అధ్యయనం చేయడం ప్రారంభించాడు. ఇస్కారియోతు యోధ ఆ రోజే అనగా గురువారం రాత్రే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎందుకు అప్పగించాడు? యేసుక్రీస్తును సిలువ వేయడంలో సన్హెద్రిన్ సభ వారితో పిలాతు చేతులు కలిపాడా? సిలువ వేయబడ్డానికి ముందు, సిలువ వేయబడిన తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులు ఎక్కడ తలదాచుకున్నారు వంటి విషయాల మీద లోతైన విశ్లేషణ చేయసాగాడు. ఇక పునరుద్ధాన సందర్భాలను అధ్యయనం చేసే క్రమంలో ఆదివారం ఉదయం మగ్దలేనే మరియా మరియు ఇతర స్త్రీలు ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి వద్ద స్పందించిన విధానం మరియు వారి స్వభావాన్ని కూడా విశ్లేషించడం ప్రారంభించాడు. అతడు వ్రాసినటువంటి పుస్తకంలోని 10, 11, 12 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని ఎదుర్కోవడం ద్వారా పేతురు, యాకోబు మరియు తార్సువాడైన సౌలు ఈ ముగ్గురి జీవితాలు ఎంతగా ప్రభావితం అయ్యాయి అనేది ఈ అధ్యాయాల్లో విశ్లేషించాడు. యేసు ఎవరో తనకు తెలియదని 3 సార్లు అబద్ధం చెప్పినటువంటి పేతురు మరికొన్ని రోజుల్లో ఒక ప్రసంగికుడుగా ఎలా మారాడు? అతని ప్రసంగం ద్వారా 3000 మంది ఏ విధంగా మార్చబడ్డారో చూసి అతను ఆశ్చర్యపోయాడు. యేసు సోదరుడైన యాకోబు ఆయన సిలువ వేయబడే వరకు ఆయన్ని విశ్వసించలేదు. కానీ సిలువ వేయబడిన తరువాత యాకోబు యేసుక్రీస్తుని ఏ విధంగా నమ్మాడు? యెరూషలేము సంఘానికి నాయకుడిగా ఎలా ఎదిగాడు? ఇక తార్సువాడైన సౌలు ఆ కాలంలో క్రైస్తవుల్ని ఎంతగానో హింసించేవాడు. అలాంటి సౌలు కాస్త క్రైస్తవుడిగా ఎలా మారాడు? క్రొత్త నిబంధనలో 13 పత్రికలను ఏ విధంగా రాయగలిగాడు? వీటన్నిటికీ జవాబు ఒక్కటే. వారు పునరుద్ధానుడైన యేసును కనుగొన్నారు, కలుసుకున్నారు. ఆయన ద్వారానే ప్రభావితం అయ్యారు. యేసుక్రీస్తు సజీవుడిగా లేచి ఉండకపోతే, ఆయన వారిని కలుసుకొని ఉండకపోతే వారు ఏ విధంగా ప్రభావితం అయి ఉంటారు? ఖచ్చితంగా ఇది పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క ప్రభావ కార్యమే అనే నమ్మకం ఫ్రాంక్ మారిసన్లో కలిగింది.
ఈ విషయాలన్నీ గమనించిన తర్వాత ఫ్రాంక్ ఓ ముగింపుకు వచ్చాడు. అదేంటంటే, పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని వారు చూచారు, ప్రభావితం అయ్యారు అనేటువంటిది ఒక ఊహ కాదు గాని వాస్తవం, కాదనలేని సత్యం అని గ్రహించాడు. ఈ విధంగా అతడు కనుగొన్న, విశ్లేషించిన సంగతులన్నిటినీ కూడా ఓ పుస్తకంగా రాశాడు. ఆ పుస్తకం పేరే హూ మూవ్డ్ ద స్టోన్, ఆ రాయి తొలగించింది ఎవరు. ఒకప్పుడు ఏదైతే తాను కాదని అనుకున్నాడో, ఏదైతే అబద్ధమని నమ్మాడో, ఆ సత్యమే తనని రక్షణ తీరానికి చేర్చింది. ఫ్రాంక్ రాసినటువంటి ఈ పుస్తకం పట్ల అనేక మంది గ్రంథకర్తలు, క్రైస్తవులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 1930లో మొదటిసారి ప్రచురింపబడిన ఈ పుస్తకం 1944లో, 1955లో, 58లో, 62లో, 77లో, 81లో, 83లో, 87లో మరియు 1996లో, 2006వ సంవత్సరంలో కూడా పలుసార్లు రీప్రింట్ చేయబడింది. అంతేకాకుండా అనేక భాషల్లోకి అనువాదం కూడా అయ్యింది. ప్రముఖ రచయిత జీకే చెస్టర్సన్ ఈ పుస్తకం ఒక డాక్యుమెంటరీ స్టోరీగా ఉంటుంది అని నేను భావించాను గాని, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గూర్చి అత్యంత హేతుబద్ధంగాను, చట్టపరముగాను ఈ గ్రంథంలో విశ్లేషింపబడింది అని చెప్పారు. ఈ పుస్తకాన్ని చదివిన అనేక మంది సత్యాన్ని గ్రహించి ప్రభు అయిన యేసుక్రీస్తుని తమ రక్షకుడుగా అంగీకరించారు. జాన్ వార్విక్, జోష్ మెక్డావెల్, డొరోథీ ఎల్ సేయర్స్ వంటి పలు గ్రంథకర్తలు కూడా వారి పుస్తకాలను వ్రాయడంలో, అనేకమైన అంశాలను కూలంకషంగా వివరించడంలో ఈ గ్రంథాన్ని ఒక చక్కని ఆధారంగా తీసుకున్నామని పలు సందర్భాల్లో తెలియజేశారు. ఈ పుస్తకాన్ని రచించిన తర్వాత ఫ్రాంక్ మారిసన్ కి లండన్ కు చెందినటువంటి ద స్పియర్ అనేటువంటి ప్రముఖ న్యూస్ పేపర్ కి చెందిన ఏజెన్సీ వారు ఫోన్ చేసి, మా పేపర్లో ప్రతిరోజు ఒక రిలీజియస్ కాలం రాయటానికి మీరు అంగీకరిస్తారా అని అతను ఆహ్వానించారు. ఈ విధంగా దేవుని మీద ఒకప్పుడు సంశయాలను వ్యక్తం చేసినటువంటి ఫ్రాంక్ మారిసన్ కాస్త ద స్పియర్ అని పిలువబడే లండన్ కు చెందినటువంటి వార్తాపత్రికకు 1930 నుండి 34 వరకు అనేకమైన వ్యాసాలు దేవుని గురించి వ్రాశాడు. ప్రియ స్నేహితులారా, విన్నారు కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చరిత్రను గాని, ఆయన పునరుద్ధానాన్ని గాని నమ్మలేనివాడు, అనేక సంశయాలు వ్యక్తం చేసినవాడు ఫ్రాంక్ మారిసన్. అటువంటి వాడు కాస్త ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం నిజంగా జరిగిందని, ఇదంతా వాస్తవమేనని మీరు నమ్మాలంటే ఇవన్నీ చూడండి అని చెప్పి పలు ఆధారాలతో విశ్లేషణాత్మకంగా, పరిశోధనాత్మకంగా ఒక అద్భుతమైన పుస్తకాన్ని వ్రాశాడు. ఆ పుస్తకమే హూ మూవ్డ్ ద స్టోన్, ఆ రాయిని తొలగించింది ఎవరు. చూసారా, దేవుని వాక్యం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన ప్రభావం ఒక సౌలును పౌలుగా ఎలా మార్చగలిగిందో, ఫ్రాంక్ మారిసన్ని కూడా నాస్తికుడు నుండి దేవుని నమ్మేటువంటి వ్యక్తిగా మార్చేసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు సజీవుడు కనుక, నేటికి ఆయన సజీవుడిగా మన మధ్య ఉన్నాడు గనుక మనకు కనబడతాడు, మనతో మాట్లాడతాడు. దైవజనులు ఎం దేవదాసాయి గారు చెప్పిన అద్భుతమైన మాట, దేవుడు కనబడును, మాట్లాడును. ఆయనకు ప్రార్థించాలనుకునేవారు ఈ విధంగా ప్రార్థించండి అని చెప్పారు. దేవా, నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా, అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. ఈ సూక్ష్మ ప్రార్థన చేసి చూడండి, దేవుడు మీకు కనబడతారు, మీతోనూ మాట్లాడతారు అని దైవజనులు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ముంగమూరి దేవదాసాయి గారు తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన స్పందనను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే బైబిల్ మిషన్ వైజాగ్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.